హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే, మనం ఈ వీడియోలో 9th క్లాస్ బయోసైన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, మొదటి క్వశ్చన్ నెంబర్ 1. వేటిలో గల కణాలు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటాయి? ఆప్షన్ ఏ బుగ్గ కణాలు, ఆప్షన్ బి ఉల్లిపొర కణాలు, ఆప్షన్ సి జంతు కణాలు, ఆప్షన్ డి వృక్ష కణాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి ఉల్లిపొర కణాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సూక్ష్మదర్శిని ద్వారా మనం కణాన్ని పరిశీలించినప్పుడు కణంగాలన్నీ చాలా స్పష్టంగా కనబడతాయి? ఆప్షన్ ఏ సరళ సూక్ష్మదర్శిని, ఆప్షన్ బి సంయుక్త సూక్ష్మదర్శిని, ఆప్షన్ సి భూతద్దం, ఆప్షన్ డి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. అంటే సరళ సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని కన్నా ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో ఈ కణంలో ఉన్న గల కణంగాలు చాలా స్పష్టంగా అనేది కనబడుతుంది. కాబట్టి వీటికన్నా ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అనేది చాలా రెట్టింపు గొప్పది, బెటర్. కాబట్టి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిలో మనం పరిశీలించినప్పుడు చాలా స్పష్టంగా అనేది కనబడుతుంది. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ డి అనే సమాధానం సరైన సమాధానంగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ వృక్ష నమూనా కణంలో హరిత రేణువును తప్పనిసరిగా చూపిస్తాం, కానీ మొక్క అన్ని కణాలలో హరిత రేణువులు ఉండవని మనకు తెలుస్తుంది. ఓకే, ఆప్షన్ బి పత్రాల్లో లేత కాండంలో మాత్రమే హరిత రేణువులు ఉంటాయి. ఆప్షన్ సి జంతు కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. వృక్ష కణాలలో దీనితో పాటుగా కణకవచం అనే పొర కూడా ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, ఒకసారి ఆప్షన్ సి చూడండి. జంతు కణం చుట్టూ ప్లాస్మా పొర అనేది ఉంటుంది. వృక్ష కణంలో ప్లాస్మా పొరతో పాటు కణకవచం అనే పొర కూడా ఉంటుందట. ఓకే, ఆప్షన్ బి పత్రాలు లేత కాండంలో మాత్రమే హరిత రేణువులు అనేవి ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే హరిత రేణువులు పత్రాలు లేత కాండంలో మాత్రమే హరిత రేణువులు అనేది ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి. వృక్ష నమూనా కణంలో హరిత రేణువును తప్పనిసరిగా చూపిస్తాం, కానీ మొక్క అన్ని కణాలలో హరిత రేణువులు ఉండవని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ అన్ని ఆప్షన్లు సరైనవి, కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రియోపత్రపు పారదర్శక పొర మీద ఉప్పు ద్రావణాన్ని వేసినప్పుడు పత్రంలోని కణాలలో ఉన్న నీరంతా వెలుపలికి వస్తుంది. దీని ఫలితంగా కణద్రవ్యం కణత్వచంతో పాటు కుదించబడుతుంది. మనకు కనబడే రంగు భాగపు బాహ్య అంచును ఏమని అంటారు? ఓకే, వన్స్ మోర్ క్వశ్చన్ రిపీట్. రియోపత్రపు పారదర్శక పొర మీద ఉప్పు ద్రావణాన్ని వేసినప్పుడు పత్రంలోని కణాలలో ఉన్న నీరంతా వెలుపలికి వస్తుంది. దీని ఫలితంగా కణద్రవ్యం కణత్వచంతో పాటు కుదించబడుతుంది. మనకు కనబడే రంగు భాగపు బాహ్య అంచును ఏమని అంటారు? ఆప్షన్ ఏ ప్లాస్మా పొర లేదా కణత్వచం, ఆప్షన్ బి కణద్రవ్యం, ఆప్షన్ సి కణకవచం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే మనకు ఆప్షన్ ఏ ప్లాస్మా పొర లేదా కణత్వచం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్లాస్మా పొర వేటితో నిర్మితమై ఉంటుంది? ఆప్షన్ ఏ ప్రోటీన్లు, ఆప్షన్ బి లిపిడ్లు, ఆప్షన్ సి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ప్లాస్మా పొర వేటితో నిర్మితమై ఉంటుందంటే ప్రోటీన్లు మరియు లిపిడ్లతో
ఈ ప్లాస్మా పొర అనేది నిర్మితమై ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. కణం లోపలికి వెలుపలికి ఏ పదార్థమైన వెళ్ళాలంటే వేటి ద్వారా మాత్రమే వెళ్తాయి? ఆప్షన్ ఏ ప్లాస్మా పొర, ఆప్షన్ బి కణద్రవ్యం, ఆప్షన్ సి అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ డి కణ కవచం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ ప్లాస్మా పొర. ప్లాస్మా పొర ద్వారా కణం లోపలికి వెలుపలికి వెళ్ళాలంటే ప్లాస్మా పొర ద్వారా మాత్రమే వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏదో మనం ఇప్పుడు గుర్తుపెట్టాలా. ఓకే, ఆప్షన్ నెంబర్ 1. ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. కణత్వచం కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్దేశించడమే కాకుండా కణద్రవ్యాన్ని ఆవరించి ఉండడం వలన బాహ్య పరిసరాల నుండి లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. ఓకే, ఆప్షన్ బి కణంలోని అంతర వాతావరణం బాహ్య వాతావరణంతో పోల్చినప్పుడు వేరుగా ఉంటుంది. ఆప్షన్ సి కణం లోపల వివిధ పదార్థాల్లోని అనుఘటకాలు సమత స్థితిని ప్రదర్శిస్తాయి. సమత స్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, సరే, ఆప్షన్ సి చూడండి. కణం లోపల వివిధ పదార్థాల్లోని అనుఘటకాలు సమత స్థితిని ప్రదర్శిస్తాయి. ఈ సమత స్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుంది. ఓకే, ఆప్షన్ బి చూడండి. కణంలోని అంతర వాతావరణం బాహ్య వాతావరణంతో పోల్చినప్పుడు వేరుగా ఉంటుంది. కణంలో అంతర వాతావరణం కన్నా బాహ్య వాతావరణంతో పోల్చినప్పుడు వేరువేరుగా ఉంటాయి. ఆప్షన్ ఏ చూడండి. ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. ప్లాస్మా పొర ఏం చేస్తుందంటే కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. కణత్వచం కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్దేశించడమే కాకుండా కణద్రవ్యాన్ని ఆవరించి ఉండడం వలన బాహ్య పరిసరాల నుండి లోపలి భాగాలకు రక్షణ అనేది కల్పిస్తుంది. ఓకే, ఈ అన్ని ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆప్షన్ ఏ రాబర్ట్ హుక్, ఆప్షన్ బి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ సి స్లీడన్ మరియు థియోడర్ స్వాన్, ఆప్షన్ డి నెహెమియా గ్రూ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి స్లీడన్. ఆప్షన్ సి స్లీడన్ మరియు ఏంటంటే థియోడర్ స్వాన్ అనే వారు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ స్లీడన్ ఏమో వృక్ష శాస్త్రవేత్త, థియోడర్ స్వాన్ అనేవారు ఏంటంటే జంతు శాస్త్రవేత్త. స్లీడన్ ఏమో వృక్ష శాస్త్రవేత్త, థియోడర్ స్వాన్ అనేవారు ఏంటంటే వీరు జంతు శాస్త్రవేత్తలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 9th one. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కణకవచం చాలా దృఢంగా ఉన్నప్పటికీ రంధ్రాలు కలిగి ఉన్న సరళమైన పొరలా ఉంటుంది. కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణ కలిగిస్తుంది. ఓకే, కణకవచం చాలా దృఢంగా ఉన్నప్పటికీ రంధ్రాలు కలిగి ఉన్న సరళమైన పొరలా ఉంటుంది. కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణ అనేది ఇస్తుంది. ఆప్షన్ బి కణద్రవ్యం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది. అందువల్ల పరిసరాలలో జరిగే మార్పులను తట్టుకునే శక్తి జంతు కణం కంటే వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ సి మొక్క కణంలో కణకవచం ఒక ప్రత్యేకమైన భాగం. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఒకసారి ఆప్షన్ చూడండి.
ఆప్షన్ సి చూడండి, మొక్క కణంలో కణ కవచం ఒక ప్రత్యేకమైన భాగం. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి అనేది జరుగుతుంది. ఓకే, ఆప్షన్ బి చూడండి, కణద్రవ్యం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణ కవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది. అందువల్ల పరిసరాలలో జరిగే మార్పులను తట్టుకునే శక్తి జంతు కణం కంటే వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏ, కణ కవచం చాలా దృఢంగా ఉన్నప్పటికీ రంధ్రాలు కలిగి ఉన్న సరళమైన పొరల ఉంటుంది. కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణ అనేది కలిగిస్తుంది. కాబట్టి మనకు అన్ని ఆప్షన్లు సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10th వన్. ఏ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణం మధ్య భాగంలో గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారని నామకరణం చేశాడు? ఏ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణం మధ్య భాగంలో గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారని నామకరణం చేశాడు? ఆప్షన్ ఏ 1831, ఆప్షన్ బి 1832, ఆప్షన్ సి 1834, ఆప్షన్ డి 1936. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ మన కణం మధ్య భాగంలో గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారని 1831 సంవత్సరంలో నామకరణం చేయడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. కేంద్రక త్వచం లేని కణాలను ఏమని అంటారు? కేంద్రక త్వచం లేని కణాలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ కేంద్రక అంతర కణం, ఆప్షన్ బి కేంద్రకేతర కణం, ఆప్షన్ సి కేంద్రక పూర్వకణం, ఆప్షన్ డి కేంద్రక స్థల కణం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి కేంద్రక పూర్వకణం. ఏంటంటే ఆప్షన్ సి కేంద్రక పూర్వకణం అనేది ఇది కేంద్రక త్వచం లేని కణము. వీటిలో ఏంటంటే కేంద్రక త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. ఈ కేంద్రక పూర్వకణంలో ఏంటంటే కేంద్రక త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సయానోబాక్టీరియా. వీటికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే సయానోబాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ శైవలాలు. నీలి ఆకుపచ్చ శైవలాలు వీటికి మంచి ఎగ్జాంపుల్. ఓకే, నేడు వీటిలో కేంద్రక త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. ఈ కేంద్రక పూర్వకణానికి ఏంటంటే మంచి ఎగ్జాంపుల్ సయానోబాక్టీరియా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్. స్లీడన్ వేటిని సైటోబ్లాస్ట్లు అంటారని ఊహించాడు? స్లీడన్ వేటిని సైటోబ్లాస్ట్లు అంటారని ఊహించాడు? ఆప్షన్ ఏ కణద్రవ్యం, ఆప్షన్ బి కణత్వచం, ఆప్షన్ సి కణంగాలు, ఆప్షన్ డి కేంద్రకం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి కేంద్రకం. కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అంటారని స్లీడన్ అనే శాస్త్రవేత్త ఊహించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 13th వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కణంలోని కేంద్రకం అతి ముఖ్యమైన కణాంగం. దీనిని కణ నియంత్రణ గది అని కూడా అంటారు. కణాంగాలన్నింటిలో పెద్దగా స్పష్టంగా కనబడే కణాంగం కేంద్రకం. ఆప్షన్ బి కణ వీధులన్నింటిలోని కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవుల లక్షణాలను నిర్ధారిస్తుందని అంటారు. కాబట్టి
కణ విభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్, కొన్ని నిజ కేంద్రాలు మినహాయించి మిగిలిన అన్ని నిజ కేంద్రక కణాలలో కేంద్రకం ఉంటుంది. క్షీరదళ ఎర్ర రక్త కణాలలో, మొక్కలలో పోషక కణజాలంలోని చాలని నాళలో కేంద్రకం ఉండదు. వీటిలో కూడా ప్రారంభ దశలో కేంద్రకం ఉంటుంది, తర్వాత దశలో ఇవి కణాల నుండి తొలగించబడి నశిస్తాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. మనకు ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఆప్షన్ సి చూద్దాము. కొన్ని నిజ కేంద్రాలు మినహాయించి మిగిలిన అన్ని నిజ కేంద్రక కణాలలో కేంద్రకం ఉంటుంది. క్షీరదాల ఎర్ర రక్త కణాలలో లేదా మొక్కలలో ఏంటంటే పోషక కణజాలంలోని చాలని నాళలో కేంద్రకం అనేది ఉండదట. వీటిలో కూడా ప్రారంభ దశలో కేంద్రకం ఉంటుంది, తర్వాత దశలో ఇవి కణాల నుండి తొలగించబడి నశిస్తాయి. ఓకే, ఆప్షన్ బి చూడండి. కణ విధులన్నిటిలోని కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది, జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవుల లక్షణాలను నిర్ధారిస్తుందని అంటారు. కాబట్టి కణ విభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ కణంలోని కేంద్రకం అతి ముఖ్యమైన కణాంగం. దీనిని కణ నియంత్రణ గది అని కూడా అంటారు. కణాంగాలన్నింటిలో పెద్దగా స్పష్టంగా కనబడే కణాంగం కేంద్రకం. ఈ అన్ని ఆప్షన్లు సరైనవే కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 14th వన్. కణంలోని కణద్రవ్యంలో చిన్న చిన్న రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను ఏమంటారు? కణంలోని కణద్రవ్యంలో చిన్న చిన్న రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి రైబోజోమ్స్, ఆప్షన్ సి హరిత రేణువులు, ఆప్షన్ డి గాల్జీ సంక్లిష్టం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి రైబోజోమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కణంలోని కణద్రవ్యంలో చిన్న చిన్న రేణువుల రూపంలోని కనబడే నిర్మాణాలను రైబోజోమ్స్ అని అంటారు. ఆప్షన్ బి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు ఏవో కనుకోండి, గుర్తించండి. ఓకే, ఆప్షన్ ఏ హరిత రేణువులు, ఆప్షన్ బి రిక్తికలు, ఆప్షన్ సి రైబోజోమ్స్, ఆప్షన్ డి మైటోకాండ్రియా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ హరిత రేణువులు. ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిక్లు ఏదంటే హరిత రేణువులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. కణంలోని కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను రైబోజోమ్స్ అంటారు. ఇవి వేటితో ఏర్పడతాయి? క్వశ్చన్. కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను రైబోజోమ్లు అంటారు. ఇవి వేటితో ఏర్పడతాయి? ఆప్షన్ ఏ కొవ్వులు, ఆప్షన్ డి ప్రోటీన్లు, ఆప్షన్ సి ఆర్ఎన్ఏ, ఆప్షన్ బి మరియు సి. ఆప్షన్ ఏ కొవ్వులు, ఆప్షన్ డి ప్రోటీన్లు, ఆప్షన్ సి ఆర్ఎన్ఏ, ఆప్షన్ బి
బి మరియు సి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి. బి మరియు ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆర్ఎన్ఏ ప్రోటీన్లు. ఆర్ఎన్ఓ ప్రోటీన్లు అంటే బి మరియు సి, ఇక్కడ డి, ఇది బి. ఓకే, మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఏవేవి అంటే ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ అనేవి ఏంటంటే వీటి ద్వారా రైజోజోములు అనేవి ఏర్పడతాయి. ఈ రైజోజోములు ఏంటంటే 2 రకాలు, అవి 70S, 80S. ఇవి ఏంటంటే కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చలించే రేణువుల రూపంలో ఉంటాయి. 70S, 80S. ఈ రైజోజోములు ఏమిటంటే కణద్రవ్యంలో స్వేచ్ఛగా చలించే రేణువుల రూపంలో ఉంటాయి. ఓకే, మనకు సరైన సమాధానం ఆప్షన్ డి, బి మరియు సి. ప్రోటీన్లు, ఆర్ఎన్ఏల ద్వారా రైజోజోములు అనేవి ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్ట్లు ఎన్ని వరకు ఉంటాయి? కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్ట్లు ఎన్ని వరకు ఉంటాయి? 50 నుండి 100, 50 నుండి 90, 45 నుండి 100, 50 నుండి 200. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి, 50 నుండి 200 వరకు మన కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్టులు 50 నుండి 200 వరకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్. క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది ఏది? ఓకే, మనం సరికానిది గుర్తించాలి కాబట్టి మీరు ఈ క్వశ్చన్ను బాగా గుర్తించండి, అంటే అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ, కేంద్రకం కణద్రవ్యం పదార్థాలను వేరు చేస్తూ కేంద్రాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. ఇది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. జన్యు పదార్థం మొత్తం కేంద్రంలో ఉంటుంది. ఓకే, ఆప్షన్ బి, ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు లాంటి ద్రవ పదార్థమే కణద్రవ్యం. ఇందులో ప్రత్యేకమైన కణాంగాలు ఉంటాయి. ఓకే, ఆప్షన్ సి, కణంలో ప్రతి కణాంగం నిర్దిష్టమైన విధిని నిర్వహిస్తుంది. కణాంగాన్ని ఆవరించి త్వచం ఉంటుంది. కేంద్రక పూర్వకణంలో కేంద్రక త్వచమే కాకుండా త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉండవు. త్వచంలోని రైజోజోములు మాత్రం ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ డి, రెక్టికలు రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు. జంతు కణంలో పెద్దవిగా, వృక్ష కణంలో రెక్టికలు అనేవి చిన్నవిగా ఉంటాయి. ఈ ఆప్షన్లో ఏంటంటే మనకు సరికాని ఆప్షన్ గుర్తించాలి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరికాని సమాధానంగా మనం గుర్తించవచ్చు. ఎక్కడ అంటే ఇక్కడ రెక్టికలు రసభరితంగా ఉంటూ సంచుల వంటి నిర్మాణాలు. ఎక్కడంటే జంతు కణంలో ఇవి చిన్నవిగా ఉంటాయి. జంతు కణంలో ఇవి ఏంటంటే పెద్దగా కాదు, చిన్నవిగా ఉంటాయి. వృక్ష కణంలో ఏంటంటే ఈ రెక్టికలు పెద్దగా ఉంటాయి. కాబట్టి మనకు సరికాని సమాధానం ఆప్షన్ డి మనకు సరికాని సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సరే ఆప్షన్ ఏ చూడండి. కేంద్రకం కణద్రవ్యం పదార్థాలను వేరు చేస్తూ కేంద్రాన్ని ఆవరించున్న త్వచాన్ని కేంద్రక త్వచమని అంటారు. ఇది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. జన్యు పదార్థం మొత్తం కేంద్రంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు లాంటి ద్రవ పదార్థమే కణద్రవ్యం. ఇందులో ప్రత్యేకమైన కణాంగాలు అనేవి ఉంటాయి. ఆప్షన్ సి, కణంలో ప్రతి కణాంగం నిర్దిష్టమైన విధిని నిర్వహిస్తుంది. కణాంగాన్ని ఆవరించి త్వచం ఉంటుంది. కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రక త్వచమే కాకుండా త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉండవు. త్వచంలోని రైజోజోములు మాత్రం ఉంటాయి. ఓకే, మనకు సరికాని సమాధానం ఆప్షన్ డి అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3,
ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 2 రకాలు. కేంద్రక త్వచాన్ని ఆధారంగా తీసుకొని కణాలను 2 రకాలుగా విభజించారు. అది ఏంటంటే కేంద్రక పూర్వక కణం, రెండోది నిజ కేంద్రక కణం. ఒకటి ఏంటంటే కేంద్రక పూర్వకణం, కేంద్రక పూర్వకణం. రెండోది ఏంటంటే నిజ కేంద్రక కణం, నిజ కేంద్రక కణం. ఇది ఏంటంటే కేంద్రక త్వచం కలిగినవి, ఇదేంటంటే త్వచం లేనిది. ఇది త్వచం లేనిది, ఇదేంటే కేంద్రక త్వచం కలిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 21. ఏ శాస్త్రవేత్త మొట్టమొదటిగా కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించాడు? ఏ శాస్త్రవేత్త మొట్టమొదటిగా కణాల విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించాడు? ఆప్షన్ ఏ రూడాల్ఫ్ విర్కోన్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి థియోడర్ స్వాన్, ఆప్షన్ డి స్లీడర్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ ఏ రూడాల్ఫ్ విర్కోన్. ఆప్షన్ ఏ రూడాల్ఫ్ విర్కోన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఏంటంటే కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని ఈ రూడాల్ఫ్ విర్కోన్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మొక్కలలో హరిత రేణువులు ఎంత వ్యాసాన్ని కలిగి ఉంటాయి? మొక్కలలో ఈ హరిత రేణువులు ఎంత వ్యాసాన్ని కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ 4 నుండి 10 మైక్రాన్స్, ఆప్షన్ బి 5 నుండి 10 మైక్రాన్స్, ఆప్షన్ సి 6 నుండి 9 మైక్రాన్స్, ఆప్షన్ డి 5 నుండి 9 మైక్రాన్స్. ఏమంటే ఏంటంటే ఇక్కడ మైక్రాన్స్ అని గుర్తు, మైక్రాన్లో ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే 4 నుండి 10 మైక్రాన్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 22. కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది కాబట్టి మైటోకాండ్రియాలను ఏమని అంటారు? కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది కాబట్టి మైటోకాండ్రియాలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ కణ ఉత్పత్తి గారాలు, ఆప్షన్ బి కణ శక్త్యాగారాలు, ఆప్షన్ సి కణ గ్రహణ గారాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి కణ శక్త్యాగారాలు. కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది కాబట్టి మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 23. కణంలోని ముఖ్యమైన కణాంగాలు ఏవి? కణంలోని ముఖ్యమైన కణాంగాలు ఏవి? ఆప్షన్ ఏ అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ బి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ సి లైజోజోములు మరియు మైటోకాండ్రియా, ఆప్షన్ డి ప్లాస్టిడ్స్ మరియు రిక్తికలు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ పైవన్నీ. కణంలోని ముఖ్యమైన గణాంగాలు ఏమంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైజోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, రిక్తికలు ఇవన్నీ కణంలోని ముఖ్యమైన కణాంగాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 24. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ జీవ పదార్థాన్ని కణద్రవ్యంగా కేంద్రక ద్రవ్యంగా విభజించడం జరిగింది. ప్లాస్మా పొరకు మధ్య ఉన్న పదార్థమే కణద్రవ్యం. కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యంగా పిలువబడింది. ఆప్షన్ బి మైటోకాండ్రియా చుట్టూ 2 త్వచాలు కనబడతాయి. అంతర త్వచం లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలను ఏంటంటే క్రిస్టే అంటారు. ఆప్షన్ సి క్రిస్టే మధ్య గల సిగ్న పదార్థాన్ని మాత్రిక అంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. క్రిస్టే మధ్య గల సిగ్ధ పదార్థాన్ని ఏమంటారంటే మాత్రిక అంటారు. ఆప్షన్ బి మైటోకాండ్రియా చుట్టూ 2 త్వచాలు అనేవి మనకు కనబడతాయి. అవి ఏంటంటే అంతర త్వచం లోపలికి చొచ్చుకొని
ముడతలు పడిన నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలను ఏంటంటే క్రిస్టే అంటారు. ఈ ముడతలు పడిన నిర్మాణాలను ఏమంటారంటే క్రిస్టే అని అంటారు. ఇలా మైటోకాండ్రియాలో ఏంటంటే ఇలా ఉంటుంది మొత్తం, వీటిని ఏంటంటే క్రిస్టే అని అంటాము. ఆప్షన్ ఏ, జీవ పదార్థాన్ని కణద్రవ్యంగా కేంద్రక ద్రవ్యంగా విభజించడం జరిగింది. ప్లాస్మా పూరకం మధ్య ఉన్న పదార్థమే కణద్రవ్యం. కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యంగా పిలువబడింది. ఓకే, ఇవన్నీ ఆప్షన్లో సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 25. ఏ క్రింది వాటిలో ప్లాస్టిడ్లను గుర్తించండి. ఏ క్రింది వాటిలో ప్లాస్టిడ్లను గుర్తించండి. ఆప్షన్ ఏ క్రోమోప్లాస్టులు, ఆప్షన్ బి ల్యూకోప్లాస్టులు, ఆప్షన్ సి క్లోరోప్లాస్టులు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే మనకు ఆప్షన్ మనకు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ. క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు, క్రోమోప్లాస్టులు అనేవి ఇవి ప్లాస్టిడ్లు. ఓకే, ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 26. కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణం ద్వారా కణంలో ఒక భాగం నుండి మరొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది. దీనిని ఏమని అంటారు? కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణం ద్వారా కణంలో ఒక భాగం నుండి మరొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది. దీనిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ బి అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ సి లైజోజోమ్, ఆప్షన్ బి రైబోజోమ్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి అంతర్జీవ ద్రవ్యజాలం. ఏంటంటే ఆప్షన్ బి అంతర్జీవ ద్రవ్యజాలం. కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణం ద్వారా కణంలో ఒక భాగం నుండి మరొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది. దీనిని ఏమంటారంటే అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 27. ఈ క్రింది వాటిలో సరికానిది ఏదో గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏదో గుర్తించండి. సారీ. ఓకే, ఆప్షన్ ఏ రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. రైబోజోములు లేని దానిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. నెక్స్ట్ ఆప్షన్ బి గరుకుతలం గల అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్లు సంశ్లేషానికి తోడ్పడితే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లు లేదా కొవ్వు అణువుల సంశ్లేషానికి తోడ్పడుతుంది. ఆప్షన్ సి సంశ్లేషించబడిన ప్రోటీన్లు లిపిడ్లు అవసరాన్ని బట్టి కణంలోని వివిధ భాగాలకు పంపబడతాయి. అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఉపయోగించుకొని ప్రోటీన్లు లిపిడ్లు ప్లాస్మా పొర నిర్మాణంలో తోడ్పడతాయి. ఆప్షన్ డి గాల్జీ సంక్లిష్టం ప్రోటీన్ల వంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను వివిధ ప్రాంతాలకు లేదా కణద్రవ్యం నుండి కేంద్రానికి రవాణా చేయడానికి దోహదపడే మార్గంగా పనిచేస్తుంది. సరే, ఆప్షన్ డి చూడండి. గాల్జీ సంక్లిష్టం ప్రోటీన్ల వంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను వివిధ ప్రాంతాలకు లేదా కణద్రవ్యం నుండి కేంద్రానికి రవాణా చేయడానికి దోహదపడే మార్గంగా పనిచేస్తుంది. మనకి ఏంటంటే సరి కానిది గుర్తించాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఒకసారి గమనించినట్లయితే మనకు ఇక్కడ గాల్జీ సంక్లిష్టం కాదు, అంతర్జీవ ద్రవ్యజాలం. ఇక్కడ గాల్జీ సంక్లిష్టం అనేది కణజాలం కాదు, ఇక్కడ ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మనకు సరైన సమాధానంగా వస్తుంది. అంతర్జీవ ద్రవ్యజాలం కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల వంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను వివిధ ప్రాంతాలకు లేదా
కణద్రవ్యం నుండి కేంద్రానికి రవాణా చేయడానికి దోహదపడే మార్గంగా ఇవి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది తోడ్పడుతుంది. గాల్జీ సంక్లిష్టం అనేది సరికాని సమాధానము. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 28. కాలేయ కణాలలో ఏ కణాంగాలు అనేక విష పదార్థాలు మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది? కాలేయ కణాలలో ఏ కణాంగాలు అనేక విష పదార్థాలు మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది? ఆప్షన్ ఏ అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ బి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ సి లైసోజోమ్, ఆప్షన్ డి ప్లాస్టిడ్స్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే మనకు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ అంతర్జీవ ద్రవ్యజాలం. కాలేయ కణాలలో ఏ కణాంగాలు అనేక విష పదార్థాలు మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుందంటే అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 29. మైటోకాండ్రియా కేంద్రకం కంటే ఎన్ని రెట్లు చిన్నది? మైటోకాండ్రియా కేంద్రకం కంటే ఎన్ని రెట్లు చిన్నది? 150, 180, 160, 140. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 150. ఈ మైటోకాండ్రియా ఏంటంటే 2 నుండి 8 మైక్రాన్లు పొడవు కలిగి ఉండి 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటుంది. ప్రతి కణంలో దాదాపుగా 100 నుండి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. ఈ ప్రతి కణంలో ఏంటంటే 100 నుండి 150 వరకు ఏంటంటే ఒక్కొక్క కణంలో ఇన్ని మైటోకాండ్రియాలు అనేవి ఉంటుంది. ఈ మైటోకాండ్రియా ఏంటంటే 2 నుండి 8 మైక్రాన్లు పొడవు కలిగి ఉంటుంది. పొడవు కలిగి ఉంటే 0.5 మైక్రాన్లు ఏంటంటే వ్యాసం కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో కామిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని పరిశీలించాడు. ఈ సంవత్సరంలో కామిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని పరిశీలించాడు. ఆప్షన్ ఏ 1998, ఆప్షన్ బి 1992, ఆప్షన్ 3 1892, ఆప్షన్ 4 1896. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 1998. కామిల్లో గాల్జీ సంక్లిష్టాన్ని 1898 సంవత్సరంలో పరిశీలించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 31. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఏవి? ఆప్షన్ ఏ ఎంజైమ్స్ లేదా హార్మోన్లను స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఎంజైమ్స్ లేదా హార్మోన్లను స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆప్షన్ బి లైసోజోమ్లను స్వయం విచ్ఛితి సంచులు అంటారు. ఆప్షన్ సి ఘన ద్రవ్య పదార్థాలు నిల్వ చేసే సంచుల వంటి నిర్మాణాలే రిక్తికలు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఘన ద్రవ్య పదార్థాలు నిల్వ చేసే సంచుల వంటి నిర్మాణాలను ఏంటంటే రిక్తికలు అని అంటారు. ఆప్షన్ బి లైసోజోమ్లను స్వయం విచ్ఛితి సంచులు అంటారు. వీటిని అంటే లైసోజోమ్లను స్వయం విచ్ఛితి సంచులని అంటారు. ఎంజైమ్స్ లేదా హార్మోన్లను స్రవించే కణాల్లో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఎక్కడంటే ఎంజైమ్స్లు లేదా హార్మోన్లు స్రవించే కణాలలో ఈ గాల్జీ సంక్లిష్టాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 32. ఇబాజ్య కణ జాలంలో గల 3 రకాలలో సరికాని వాటిని గుర్తించండి. ఇబాజ్య కణజాలంలో గల 3 రకాలలో సరికాని వాటిని గుర్తించండి. ఇబాజ్య కణజాలను 3 రకాలుగా విభజించారు. వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ అగ్ర విభాజ్య కణజాలం, ఆప్షన్ బి పార్శ్వ విభాజ్య కణజాలం, ఆప్షన్ సి మధ్యస్థ విభాజ్య కణజాలం, ఆప్షన్ డి పైవన్నీ.
ఈ విభాజ్య కణజాలను 3 రకాలు ఉన్నాయి కదా, అవి అగ్ర విభాజ్య కణాలు, పార్శ్వ విభాజ్య కణాలు, మధ్యస్థ విభజన కణాలు. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 32. మొక్కల్లో ముఖ్యంగా ఎన్ని రకాల కణజాలాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే మొక్కల్లో ముఖ్యంగా ఎన్ని రకాల కణజాలాలు ఉంటాయంటే ఆప్షన్ బి 4 రకాల కణజాలాలు ఉంటాయి. అవి విభాజ్య కణజాలు, త్వచ కణజాలు, సంధాయక కణజాలు, ప్రసరణ కణజాలు. ఏవేవి అంటే విభాజ్య కణజాలాలు, త్వచ కణజాలం, సంధాయక కణజాలం, ప్రసరణ కణజాలం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మొక్క దేహాన్ని కప్పి రక్షణ ఇచ్చే కణజాలము, మొక్క దేహాన్ని కప్పి రక్షణ ఇచ్చే కణజాలం ఏది? ఆప్షన్ ఏ దారువు కణజాలం, ఆప్షన్ బి స్థూల కణజాలం, ఆప్షన్ సి త్వచ కణజాలం, ఆప్షన్ డి మృదుక కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి త్వచ కణజాలం. మొక్క దేహాన్ని కప్పి రక్షణ ఇచ్చేది ఏంటంటే త్వచ కణజాలము. నెక్స్ట్ 35. ప్రసరణ కణజాలం రవాణాను నిర్వహిస్తుంది, అయితే అవి ఎన్ని రకాలు? ప్రసరణ కణజాలం రవాణాను నిర్వహిస్తుంది, అయితే ఈ ప్రసరణ కణజాలం అనేది ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 6. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 2. అవి ఏమిటంటే దారు ప్రసరణ కణజాలం. నెక్స్ట్ ఏంటంటే పోషక ప్రసరణ కణజాలం. ఈ ప్రసరణ కణజాలను 2 రకాలుగా విభజించారు. ఒకటి దారువు, రెండోది ఏంటంటే పోషక. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 36. పెరుగుతున్న భాగాల్లో ఉండే విభజన చెందగలిగే కణజాలాన్ని ఇలా అంటారు. పెరుగుతున్న భాగాల్లో ఉండే విభజన చెందగలిగే కణజాలాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ మృదుక కణజాలం, ఆప్షన్ బి స్థూల కణజాలం, ఆప్షన్ సి దృఢ కణజాలం, ఆప్షన్ డి విభాజ్య కణజాలం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి విభాజ్య కణజాలం. పెరుగుతున్న భాగాల్లో ఉండే విభజన చెందగలిగే కణజాలాన్ని విభాజ్య కణజాలం అని అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ కణజాలం మొక్కల్లోని అన్ని భాగాల్లోనూ అధిక మొత్తంలో ఉండి మొక్కకి ఆధారం ఇస్తూ ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది? ఏ కణజాలం మొక్కల్లోని అన్ని భాగాల్లోని అధిక మొత్తంలో ఉండి మొక్కకి ఆధారం ఇస్తూ ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది? ఆప్షన్ ఏ సంధాయక కణజాలం, ఆప్షన్ బి విభాజ్య కణజాలం, ఆప్షన్ సి త్వచ కణజాలం, ఆప్షన్ డి ప్రసరణ కణజాలం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ సంధాయక కణజాలం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్తో మనకు ఈ పార్ట్ 1 అనేది అంటే కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసిన మిత్రులందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే.